యాక్నే స్కార్స్తోని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఏజ్ ఆఫ్ 20 నుంచి 60 వరకు చాలామందికి యాక్నే పోయిన తర్వాత కూడా ఆ స్కార్స్ మాత్రం మన ఫేస్ మీద అంతే దాని ప్రజెన్స్ చూపిస్తూ ఉంటాయి. ఈ యాక్నే స్కార్స్లో యూజువల్గా మనకు కొన్ని క్రీమ్స్, కొన్ని రకాల లేజర్స్, తర్వాత కొన్ని రకాల ఇన్వేసివ్ ట్రీట్మెంట్స్, మనం అన్ని రకాలుగా కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఉంటాయి రకరకాల యాక్నే స్కార్స్. స్కార్ టైప్ని బట్టి, ఆ స్కార్ నేచర్ని బట్టి మనం ట్రీట్మెంట్ని డిసైడ్ చేస్తాం. కొంతమందికి క్రీమ్ స్టార్ట్ చేసి తర్వాత కొన్ని ఇన్వేసివ్ ప్రొసీజర్స్ అంటే లేజర్స్ కానీ, తర్వాత కొన్నిసార్లు వీటిల్లో ఉండే ఒక వన్ ఆఫ్ ద ప్రొసీజర్ గురించి ఈరోజు నేను డిస్కస్ చేస్తాను. దీన్నే సబ్సిషన్ అంటారు. సబ్సిషన్ అంటే ఏం చేస్తామంటే, ఎక్కడైనా డెంట్ కనుక పెద్ద స్కార్ ఉన్నప్పుడు దాన్ని ఆ డెంట్ ఎక్కడైందంటే మనకు కింద రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫ్లమేషన్ అయ్యి మనం యాక్నిన్ కనుక రైట్ టైంలో ట్రీట్ చేయకపోతే చాలా రోజులు ఇన్ఫెక్షన్స్ ఉంటే అక్కడ అది వెళ్ళి స్కారింగ్ ఫామ్ అయ్యి కింద స్టక్ అయిపోతుంది. సో అక్కడ కింద ఎడిషన్స్ ఫామ్ అవుతాయి. ఆ ఎడిషన్స్ ఫామ్ అయినప్పుడు డెంట్గా మనకు మూన్ మీద ఎట్లా సర్ఫేస్ ఉంటాయో అట్లా డెంట్స్గా పడతాయి. ఈ డెంట్స్ని మనం జనరల్ లేజర్స్తో కానీ వాటితో చేసినా కూడా అవి డిఫికల్ట్, అంటే పైకి కనుక ఓపెన్ కావడం చాలా కష్టం. వాటిని ఓపెన్ చేయడానికి వాడే టెక్నికే ఈ సబ్సిషన్. ఈ సబ్సిషన్తో మనం ఆ డెంట్ నుంచి కొద్ది దూరంగా వెళ్ళి ఒక షార్ప్ నీడిల్ లాంటి ఇన్స్ట్రుమెంట్తోని వితౌట్ కట్ చేయకుండా ఆ సబ్సిషన్ ఎక్కడైతే ఆ స్కార్ కింద స్టక్ అయిందో దాన్ని మనం ఆ ఫైబర్స్ని రిలీజ్ చేస్తాం. స్లోగా రిలీజ్ చేసిన తర్వాత ఆటోమేటిక్ రిలీజ్ చేయగానే బాడీ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ దాన్ని అక్కడ కొంచెం బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్తో ఫిల్ చేస్తుంది. సో స్కార్ ఆటోమేటిక్గా పైకి లిఫ్ట్ అవుతుంది. కొన్నిసార్లు రిలీజ్ చేయగానే మళ్ళీ కింద స్టక్ కాకుండా సమ్ టైమ్స్ వీ యాడ్ సమ్ ఫిల్లర్స్ ఆర్ కొన్నిసార్లు పిఆర్పి వాడతాం. సో సబ్సిషన్తోని మనం కొన్నిసార్లు పిఆర్పి లేదంటే ఫిల్లర్ చేయడం వల్ల వెంటనే చాలా డెంట్ ఉన్న స్కార్ కూడా విత్ ఇన్ 4 to 5 daysలోనే అది మొత్తం ఆల్మోస్ట్ ఒక 70 to 80% లిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందరికీ సబ్సిషన్ అవసరమా ఉండకపోవచ్చు, ఎందుకంటే షాలో స్కార్స్లో జనరల్గా మనం సబ్సిషన్ వాడాల్సిన అవసరం లేదు. అవి మనకు లేజర్స్, మైక్రో నీడ్లింగ్ ఆర్ ఎంఎన్ఆర్ఎఫ్ డివైస్తోనే అది మనకు స్కార్ కరెక్ట్ అయిపోతుంది. డీప్గా ఉండి అట్రోఫిక్ స్కార్స్ బాగా డీప్ ఉన్న వాటిల్లోనే మనం ఈ సబ్సిషన్ని వాడతాం. మీకు ఇట్లా యాక్నే స్కార్స్ కనుక ఉంటే, మీకు ఇలాంటి యాక్నే స్కార్స్తో బాధపడుతుంటే ఒక్కసారి కాంప్రహెన్సివ్ అనాలిసిస్ చేసి మీ పర్టికులర్ స్కిన్ టైప్కి, మీ పర్టికులర్ స్కార్ టైప్కి ఏది సూట్ అవుతుందని మాత్రం ఒక్కసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ మా రీడిఫైన్ కస్టమర్ కేర్ కానీ కన్సల్ట్ చేసినా కూడా విల్ గివ్ యూ టైలర్డ్ ట్రీట్మెంట్. వీటిల్లో అందరికీ ఒక సింగిల్ ట్రీట్మెంట్ ఉండదు. ప్రతి పర్సన్కి ఆ టైప్ ఆఫ్ స్కారు, టైప్ ఆఫ్ స్కిన్, తర్వాత మీ అవైలబిలిటీ, అంటే మీరు ఇయర్లో ఎవ్రీ మంత్ రాగలుగుతారా, కొన్ని ట్రీట్మెంట్స్ మంత్లీ ఉంటాయి. మంత్లీ రాలేనప్పుడు మనం కొంచెం అగ్రెసివ్ ట్రీట్మెంట్స్ అంటే మల్టిపుల్ కంబైన్ చేసి ఎవ్రీ 2 to 3 months స్పేస్ చేస్తాం. లేదు నేను ఇయర్లీ ఒకటేసారి రాగలుగుతాను, బికాజ్ లెట్స్ సే యు ఆర్ స్టేయింగ్ ఇన్ అబ్రాడ్, కమింగ్ ఓన్లీ ఫర్ ఇయర్. అప్పుడు ఏం చేస్తాం అంటే దీంట్లో ఫిల్లర్స్ కలుపుతాం. ఫిల్లర్స్ కలపడం, లేజర్స్ కాంబినేషన్ చేయడం వల్ల మనకు ట్రీట్మెంట్ అనేది మనం మినిమైజ్ చేయగలుగుతాం. అంటే ఇయర్లీ వన్స్లో కూడా మనం 20-30% డిఫరెన్స్ చేయగలుగుతాం. దాంతోపాటు ఫాలోఅప్గా కొన్ని రకాల హోమ్ కేర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. డెమరోలర్ కానీ లేదంటే కొన్ని ఎటనాల్ బేస్డ్ క్రీమ్స్ కానీ కనుక సజెస్ట్ చేసినప్పుడు దాంతోపాటు మనకు అవుట్కమ్ అనేది చాలా బాగుంటుంది. సో మీ కనుక యాక్నే స్కార్స్ ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒకసారి మీ డెర్మటాలజిస్ట్ కానీ రీడిఫైన్ కస్టమర్ కానీ సంప్రదించండి. విల్ ట్రై టు గివ్ యూ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్. యూజువల్గా 70 to 80% వరకు మనకు రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు.